అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు జస్ట్ మిస్, లేకపోతే పిల్లోడు పైనుండి కింద పడిపోయేవాడు. ఇప్పుడు సపోజ్ తల్లి ఉంది, తల్లిని పని చేయనివ్వట్లేదు ఒక పిల్లవాడు. అందుకు తల్లి ఏం చేసింది, పిల్లోడిని తీసుకుని వెళ్ళి ఒక కిటికీ దగ్గర అనేది కూర్చోబెట్టింది. తల్లి ఎలా ఆలోచించింది అంటే, పిల్లోడిని కిటికీ దగ్గర కూర్చోబెడితే బయట మొత్తం కనపడుతుంది కదా, పిల్లోడు అరవకుండా సైలెంట్గా ఉంటాలి అని కూర్చోబెట్టి తల్లి వెళ్ళి పని చేసుకోవడం మొదలు పెట్టింది. ఈ పిల్లోడు ఏం చేశాడు, కిటికీలో నుండి బయటికి వెళ్ళి కడ్డీలు పెట్టుకుని ఎలాడుతున్నాడు. పిల్లోడికి ఏం తెలుసు, ఏం తెలియదు కదా. ఆ కడ్డీ అనేది వదిలితే కింద అనేది పడిపోతాడు. గట్టి గట్టిగా అరుస్తున్నాడు. ఇంకా పిల్లోడి శబ్దం వినపడి ఏంటప్పా అని వచ్చి చూస్తే బయట నుండి కడ్డీ నుండి పట్టుకుని ఎలాడుతున్నాడు పిల్లవాడు. ఒక్క నిమిషం తల్లి షాక్ అయ్యి పరిగెత్తుకుని వెళ్ళి ముందు పిల్లోడి అనేది పట్టేసుకుని గట్టి గట్టిగా అరుస్తుంది. ఇంకా వాళ్ళ ఆయన ఏంటప్పా అనేది పరిగెత్తుకుని చూస్తే తన పిల్లవాడు ఎలాడుతున్నాడు. ఇంకా ఎట్లాగైనా గట్టికి పట్టుకొని తన పిల్లవాడిని బయట నుండి కడ్డీలో నుండి లోపలికైతే తీసుకొచ్చారు. అందుకు మీకు చెప్పేది ఒకటి, మీ యొక్క అపార్ట్మెంట్లు అనుకోండి, మీ యొక్క హౌస్ అనేది జాగ్రత్తగా పడండి. పిల్లల్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి అపార్ట్మెంట్ లో మాత్రం. ఎందుకంటే కింద అనుకోండి వదిలేయచ్చు, పిల్లల్ని అటైనా తిరుగుతారు. పైన అయితే అలా కాదు కదా, మెట్ల మీద నుండి కింద పడిపోవచ్చు, కిటికీల దగ్గర కూర్చోబెడితే కిటికీల నుండి పడిపోవచ్చు. చాలా ప్రమాదాలు అయితే ఉన్నాయి. అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్త పడండి.